హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శాంతి సురేష్. నిన్న నైట్ నేను గోరింటాకు పెట్టుకున్నానండి. నాకు గోరింటాకు అంటే చాలా పిచ్చి. ప్రతి 2 monthsకి పెట్టేసుకుంటాను. మా ఇంట్లో ఒక పెద్ద సైంటిస్ట్ ఉన్నాడండి. ఏదో కొత్త క్రాఫ్ట్ కనిపెట్టాడు. చూసాను, నా దగ్గరకు వచ్చి మమ్మీ నేను ఒకటి చేశాను రా అనేసి నేను చూసేదాకా పిలుస్తూనే ఉంటాడు. నేనేమో గోరింటాకు పెట్టుకుంటున్నాను. నేను చూసేదాకా వాడేమో ఊరుకోడు. సరే కదా అని వెళ్ళా. ఏదో బాగానే ఉందండోయ్. ఫస్ట్ చూసినప్పుడు ఏముంది బాక్సే చేశాడు అనుకున్నా. కానీ అది చూడండి, మా స్కేటింగ్ బోర్డు స్లోప్గా పెట్టి వేసాడండి. దాని అంతటా అదే రోల్ అవుతుందండి. మళ్ళీ నుంచుండి రోల్ అవుతుంది. మా ఓడు ఏదైనా చూసి చెయ్యాలనుకున్నాడంటే అది అయ్యేదాకా ఊరుకోడు. రావట్లేదు కదా నీకు, వదిలేరా అన్నా కూడా వదలదు. గోరింటాకు ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ పెట్టేసుకుని అది కడిగేసుకున్న తర్వాత మళ్ళీ రైట్ హ్యాండ్ కూడా పెట్టేసుకుని, ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటారు కదండి. దాని వెనుక చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఆషాఢ మాసం అంటే రైనీ సీజన్ స్టార్టింగ్ టైం. సో ఆడవాళ్ళు చేతులు ఎక్కువ నీళ్ళల్లో నానడం వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయి కాబట్టి ఈ గోరింటాకు ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా కాపాడుతుంది. సో గోరింటాకు న్యాచురల్ యాంటీసెప్టిక్, సీజనల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. మా చిన్నోడిని చేయడం ఆపే అన్నానని నాకు ఒక క్వశ్చన్ వేసాడండి. సైంటిస్టులు ఎన్నోసార్లు ఫెయిల్ అవుతూ ఉంటారు, వాళ్ళు ఆపేస్తే సైంటిస్టులు అవ్వరు కదమ్మా అన్నాడు. వాడు 5th క్లాస్కి ఎంత బాగా ఆలోచించాడండి. కంప్యూటర్ పిల్లలు. నా బ్రెయిన్ మాత్రం గోరింటాకు పెట్టుకుంటే బెనిఫిట్స్ ఎలా వస్తాయి ఇది ఆలోచిస్తున్నాను. మా చిన్నోడిలాగా ఆలోచిస్తే ప్రతి ఒక్కరూ సైంటిస్ట్ అయిపోవచ్చు కదండి. వాడి క్రాఫ్ట్ చేయడం అయిపోయింది, నా గోరింటాకు పెట్టుకోవడం కూడా అయిపోయింది. బాగుంది కదా. గోరింటాకు తీసిన వెంటనే అంత కలర్ రాదు కదా, మార్నింగ్ అయితే కలర్ వస్తుంది. ఇంకా మార్నింగ్ లేచాక నా చేతులు నేను చూసుకొని మురిసిపోతాను. నేనైతే చిన్న చిన్న వాటికే హ్యాపీ ఫీల్ అయిపోతాను. గోరింటాకు వీడియోలో లైట్గా పడింది, చాలా బ్రైట్గా పడిందండి. ఇంకా మార్నింగ్ పనులన్నీ చక్క పెట్టేసుకొని రెడీ అయిపోయాను. మా అమ్మగారు ఫోన్ చేశారు, హాస్పిటల్కి వెళ్దాం రమ్మని. అలాగే మా అమ్మమ్మని కూడా ఆధార్ సెంటర్కి తీసుకెళ్ళాలి. ఇంకా మా అమ్మమ్మని తీసుకుని మా పెద్దమ్మ నేను వెళ్ళిపోయాము. ఇంకా దాని క్వశ్చన్స్ చూడండి. ఆటో ఎక్కామా, కార్ ఎక్కామా, ఏం ఎక్కాము అని అడుగుతుంది. లొడలొడ వాగుతూనే ఉంటుంది. అమ్మమ్మ షార్ట్స్ కావాలంటే నా ఛానల్లో ఉంటాయి, వెళ్ళి చూడండి. అమ్మమ్మకి నేనంటే చాలా ఇష్టం. పాత వీడియోస్లో అమ్మమ్మ ఉంటుంది, చూసిన వాళ్ళకి తెలుస్తుంది. మా మమ్మీని అయితే హాస్పిటల్ తీసుకెళ్ళాను. అటు నుంచి ఇంక సాయంత్రం వచ్చాక మా అబ్బి వాళ్ళ ఫ్రెండ్ బర్త్డేకి తీసుకెళ్ళవా అంటే ఏడుస్తూ కూర్చున్నాడు. వాళ్ళ డాడీ అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నారు, అయినా సరే తీసుకెళ్ళక తప్పలేదు. మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళకి అదే కదా స్వీట్ మెమరీస్. ఇంకా ఈ రోజు నా లైఫ్ అయితే ఇలా గడిచింది. ఇంటికి వచ్చి పిల్లలు హోంవర్క్లు చేసి పడుకునేసరికి 12 అయ్యింది. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం. బాయ్.